మోడల్ పూనం పాండే మృతి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పూనం పాండే చనిపోయిందంటూ వ్యక్తిగత సిబ్బంది తమ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ తో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా అందులో పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆమె మరణించారని తెలిపారు. అయితే సంచలనాల కోసం ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనం పాండే ప్రస్తుతం మృతి వార్తలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఆమె చనిపోయిందా లేక కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నారనే దానిపై కూడా ఇప్పటికే గందరగోళం నెలకొంది. నటి మోడల్ పూనం పాండే మృతి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పూనం పాండే చనిపోయిందంటూ వ్యక్తిగత సిబ్బంది తమ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ తో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అందులో పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆమె మరణించారని తెలిపారు. అయితే సంచలనాల కోసం ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనం పాండే ప్రస్తుతం మృతి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పాలి. ఇంతకీ ఆమె అసలు చనిపోయిందా లేక కావాలని ఇట్లా చేస్తున్నారనే దానిపై కూడా ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, రిహానా, ఇది నిజంగానే గందరగోళానికి గురి చేసే విషయమే. ఎందుకంటే మోడల్ అలాగే వివాదాస్పద నటి ఇంటర్నెట్ లో సంచలనంగా ఉన్న పూనం పాండే అయితే మృతి చెందినట్టుగా అయితే వస్తున్న వార్తలు అయితే సోషల్ మీడియాని ఒక్కసారిగా అయితే షేక్ చేస్తున్నాయి. అయితే ఈ పూనం పాండే మృతి చెందినట్లుగా ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అయితే ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. అయితే పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్టుగా ఆమె టీం అయితే ఒక పోస్ట్ ని చేసింది. ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది, మా ప్రియమైన పూనం సర్వైకల్ క్యాన్సర్ తో మరణించారు, ఈ విషయాన్ని అయితే తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాం అంటూ ఒక తన అధికారిక ఖాతాలో అయితే ఒక పోస్ట్ చేశారు. తనకు పరిచయం ఉన్న ప్రతి జీవికి కూడా స్వచ్ఛమైన ప్రేమని పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఃఖ సమయంలో అందరూ అండగా ఉండాలంటూ కూడా సహకరించాలంటూ కూడా ఏదైతే పూనం పాండే ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతా ఉందో ఆ ఖాతాలో ఆమె టీం అయితే ఈ పోస్ట్ అయితే చేశారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై అయితే నెటిజన్లలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక వార్తతో ఏదో ఒక వివాదాస్పదమైన ఇష్యూస్ తోనే వార్తలు నిలిచే పూనం పాండే మరణించిందనే వార్తలో నిజమెంత అనే దానిపై అయితే నెటిజన్లో ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఎందుకంటే మోడలింగ్ చేస్తున్నప్పుడే సెన్సేషన్ అయింది ఈమె. పూనం పాండే మోడలింగ్ చేసినప్పుడే చాలా హైప్ వచ్చింది, అత్యధికమైన సెన్సేషన్ వచ్చింది. ఎందుకంటే తన వ్యవహార శైలితో నిత్యం వార్తలు నిలుస్తూ కూడా వచ్చింది. అయితే తక్కువ వయసులో ఈ సెన్సేషనల్ చేయడంలో కొంతమంది నెగిటివ్ అవుతాయి, కొంతమంది పాజిటివ్ అవుతుంది. సో ఈ తరహా వ్యవహార శైలితో నిత్యం వార్తలు నిలుస్తూ వచ్చారు. ఫలితంగా తక్కువ వయసులోనే ఎంతో పాపులారిటీ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ కూడా ముందుకు సాగుతూ వస్తుంది. అయితే అంతా సాఫీగా జరుగుతున్న అనుకున్న క్రమంలో పూనం పాండే మరణించినట్టుగా వచ్చిన వార్త అయితే ఒక పెను సంచలనం అయితే మారింది. ఎందుకంటే తన అధికారిక ఖాతాలో అయితే ఈ పోస్ట్ పెట్టడం అయితే ఒక్కసారిగా డిటైల్ అయితే అయోమయానికి గురయ్యారు. అయితే చాలా కాలం క్రితమే తను మోడల్ గా అయితే పరిచయం అయ్యారు పూనం పాండే. 2011 చూసుకోవచ్చు. 2011 వరల్డ్ కప్ సమయంలో అయితే టీమిండియా ఒకవేళ కనుక టీమిండియా విజేతగా నిలిస్తే తను న్యూడ్ గా ఫోజులు ఇస్తానంటూ కూడా తను చేసిన కామెంట్ అయితే సంచలనం అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ లో కనుక గెలిస్తే న్యూడ్ గా ఫోజులు ఇస్తానంటూ కూడా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఒక్కసారిగా పూనం పాండే అనే విషయం అందరికి తెలిసిపోయింది. అయితే ఈ కామెంట్స్ తో కూడా చెప్పుకోవచ్చు పూనం పాండే అంటే అందరికి తెలిసిపోయింది. ఈ కామెంట్స్ వల్ల బాగా పాపులర్ అయిపోయింది. ఇదే సందర్భంలో తను క్రేజ్ కూడా బాగా పెంచుకుంది. ఎందుకంటే తను చేసిన కామెంట్స్ అలాగే టీమిండియా వరల్డ్ కప్ సంబంధించిన ప్రతి ఒక్క వివాదాస్పద కామెంట్స్ కూడా తను వాడుకుంది. ఈ న్యూస్ లో భాగంగా తను బాగా క్రేజ్ అయిపోయింది. సో దీని తర్వాత తను ఒక మూవీలో కూడా నటించింది, నష అనే ఒక మూవీలో కూడా నటించారు. అయితే ఆ తర్వాత తెలుగులో ఒక రియాలిటీ షో చేశారు. సో ఏదో ఒక రకంగా పబ్లిసిటీ కోసం ఏదో ఒక వివాదాస్పదమైన వార్తను సృష్టించి దానికి సంబంధించి కామెంట్స్ చేయడము. సో ఓవరాల్ గా తను ఏదైనా ఒక వివాదాస్పద సంబంధించిన వార్త సృష్టించి అలా కావాలని పబ్లిసిటీ స్టంట్ కూడా చేస్తున్నా అనేది అయితే నెటిజన్లో బాగా అయితే ఒక పాపులర్ అయిపోయింది. సో ఇప్పుడు తను చనిపోయిందన్న న్యూస్ కూడా నిజంగానే చనిపోయిందా లేదంటే పబ్లిసిటీ స్టంట్ వేస్తుందా అనే ఒక అనుమానం అయితే నిజంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే నిజంగానే పూనం పాండే కన్ను మూసిందా లేదా ఏదైనా ప్రచారంలో భాగంగానే ఇలా పోస్ట్ చేశారా, అసలు ఇంతకు పూనం పాండే ఎక్కడ ఉంది అనే విషయాలు కూడా అన్ని కూడా సస్పెన్స్ గా మారాయిస్తా రహనా. అయితే తను ఎప్పుడు కూడా వివిధాస్పద వార్తలు నేర్చుకుంటారు. అయితే
32 ఏళ్ల వయసులోనే గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోవడం అనేది కూడా, ఎందుకంటే చాలా చిన్న వయసులోనే అత్యధికమైన పాపులేట్ పెంచుకుంది. అంత చిన్న వయసులోనే ఈ రకమైన క్యాన్సర్ తో, సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోవడం అయితే అభిమానులందరినీ కూడా ఒక టైప్ ఆఫ్ షాక్ అయితే గురి చేసింది. అభిమానులందరూ కూడా నమ్మలేకపోతున్నారు. సో ఈ విషయంపై తను ఎప్పటికప్పుడు కూడా నిత్యం ఇన్స్టాగ్రామ్ లో అయితే సోషల్ మీడియాతో తను యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాలో పెద్దగా పబ్లిసిటీ చేసుకోకపోవడము, పెద్దగా ఎక్కడ కూడా సోషల్ మీడియా తను కనిపించకపోవడం కూడా ఒక అనుమానానికి గురి చేస్తుంది. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా ఏదైనా ఆ సర్వైకల్ క్యాన్సర్ గురించి పబ్లిసిటీ చేయడం కోసము ఈ సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయిందని కూడా పబ్లిసిటీ చేస్తున్నారా అనే ఒక అనుమానం కూడా నెటిజన్లో నెలకొంది. ఎందుకంటే ఆ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి అవగాహన కల్పించడానికి పూనం పాండే ఇలా ఒక ట్వీట్ చేశారు. సో ఆ సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరిలో ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఆ క్యాన్సర్ గురించి పబ్లిక్ లో అవేర్నెస్ చేయడం కోసం మాత్రమే ఆ వైరస్ తను చనిపోయిందని కూడా ట్వీట్ చేశారు. మేము నమ్మం అన్నట్టు కూడా కొంతమంది ట్వీట్ చేస్తారు. సో తనకు నేరుగా ఎవరైతే కాంటాక్ట్ ఉంటారో, తన ఫ్రెండ్స్ అయితేంది, తన బంధువులు అయితేంది కూడా వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. ఇదంతా అబద్ధం అయితే బాగుండు, ఇది నిజం కాకపోతే బాగుండు, తను చనిపోకుండా ఉంటే బాగుండు అని కూడా పోస్ట్ చేస్తున్నారు. అంటే తన పోస్ట్ ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో మాత్రం పూనం పాండేతో నేరుగా కాంటాక్ట్ ఉండేవారు మాత్రం ఇలా ట్వీట్ చేస్తున్నారు. అంటే తమ దయచేసి ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే 2011 నుంచి ఎలా అయితే పాపులర్ సాధించిందో, అది న్యూడ్ ఫోటోల గురించి కావచ్చు, అలాగే సినిమాలో నటించిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి కావచ్చు ఏదైతుంది. సో 32 ఏళ్ల వయసులో సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోవడం అయితే అభిమానులందరినీ కూడా ఒక షాక్ కి గురి చేస్తుంది, నమ్మలేకపోతున్నా ఉంటారు. సో దీనిపై తన కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తే తప్పితే అసలు పూనం పాండే చనిపోయిందా, లేదంటే ఇది నిజమా, ఇది అబద్ధమా, లేదంటే ఇది ఒక వైరల్ న్యూస్ అనేది మాత్రం మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పటికే స్పందించలేదు, కుటుంబ సభ్యులు స్పందిస్తే తప్పితే తను మరణించిన వార్త నిజమా కాదనే విషయం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నెటిజన్లు మాత్రం ఎవరు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా వివాదాస్పద విషయాల్లో స్పందిస్తుంటారు, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుతుంటారు కాబట్టి ఎవరు కూడా నమ్మేటట్లేరు. సో తన కుటుంబ సభ్యులు ఎవరైనా నేరుగా వచ్చి మాట్లాడితే తప్పితే ఈ విషయంపై అయితే క్లారిటీ వచ్చలేదు. కానీ ఏదేమైనప్పటికీ పూనం పాండే మరణించిందనే వార్త అయితే ఒక్కసారిగా అయితే సోషల్ మీడియా షేక్ చేసింది. ఎందుకంటే తను చిన్న వయసులోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది కాబట్టి ఇది ఒక విషయం.